నా పేరు విజయదుర్గ అండి. ఏం మాది చేస్తాను దొన్నదల విజయవాడ. ఏం మొబైల్ చేస్తాను షాపు. మొబైల్ షాపా ఏంది మేడం ఎలా ఉంది మేడం బిజినెస్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది మరి మీ బిజినెస్ ఏమైనా పెరిగిందా తగ్గిందా ఏం జరుగుతుందంట రాష్ట్రంలో అసలు బిజినెస్ పెరగడానికి, తగ్గడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏముంది చెప్పండి? అంటే ఒక్ జనరల్ జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి మీ బిజినెస్ కూడా కొద్ది గొప్ప పెరుగుతూ ఉంటుంది కదా అంటే మీకు జనాలు రావట్లేదు అంటారా అసలు కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరా లేకపోతే కొనుక్కుంటారా ఏవండీ కొనుక్కునే వాళ్ళు ఉన్నారా? కొనుక్కునే వాళ్ళు లేరా? అనేది మనం తీసుకునే నిర్ణయాల మీద, మనం పెట్టే షాపు ఉన్న ఆ పరిస్థితుల మీద, ఉమ్, చుట్టుపక్కల ప్రాంతం మీద ఆధారపడి ఉంటది గానీ, కూటమి ప్రభుత్వానికి ఏమీ సంబంధం ఉండదు. ఉమ్. అది ఏ ప్రభుత్వం అంటే అయినా సరే. బతకడానికి కూడా ఈ వీలు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు వయసు అయన్నీ పిచ్చి మాటలండి. బ్రతకడానికి వీలు లేకుండా ఎవరు చేశారు? ఎన్ని పథకాలు వచ్చినాయి ఇప్పుడు మనకి? ఎన్నో పథకాలు వచ్చినాయి, చాలా అమల్లో ఉన్నాయి, ఇస్తున్నారు. మాకైతే పర్టికులర్ గా మా ఏరియా బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే, ఆయన మా అందరికి కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. మా ఇంట్లో మనిషిలాగా మాకు ఏ అవసరమైనా సరే మేము వెళ్ళి అడగంగానే చాలా హెల్ప్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అనే పద్ధతిలో మాత్రం ఆయన లేరు ఎప్పుడు కూడా. మా సాటి మా తోబుట్టు లాగా మాకు హెల్ప్ చేస్తున్నారు. అంటే అసలు ఎక్కడ పట్టించుకోవడం దోచుకోవడం దాచుకోవడం వ్యవహారంగానే గవర్నమెంట్ పనిచేస్తుంది ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ సీఎం స్థాయి వ్యక్తి కూడా ఎక్కడ పనిచేయట్లేదు ఆయన తిరుగుతున్నాడు హెలికాప్టర్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా హెలికాప్టర్ లో తిరగకపోతే నడి రోడ్డు మీద తిరుగుతారండి సీఎం అనే వ్యక్తి? హెలికాప్టర్ లో ఇంతకుముందు జగన్ తిరగలేదా? జగన్ ఏమన్నా కాలిని అడుగుతా నడిచాడా? లేదు కదా. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా హెలికాప్టర్ లోనే తిరుగుతారు. ఆయన ఏ పని చేయలేదు. ఆఖరికి 7,000 చర్చిలు జగన్ హయాంలో వచ్చినాయి. మరి చంద్రబాబు గారి హయాంలో టెంపుల్స్ ని డెవలప్ చేస్తున్నారు, అలాగే చర్చిలకు మద్దతు ఇస్తున్నారు, అలాగే ముస్లింస్ కూడా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఏ మతాన్ని ఆయన తక్కువ చేయట్లేదు, ఏ కులాన్ని ఎక్కువ చేయట్లేదు. అందరినీ సమానంగా గౌరవించి ప్రతి ఒక్కరికి అవకాశాలు, అభివృద్ధి కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ. అంటే ఇక్కడ మీరు ఆ మాట అంటున్నారు కానీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టేది చంద్రబాబు నాయుడు వెనతో పెట్టిన విద్య అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు పెట్టారండి కుల మతాల మధ్య చిచ్చు? ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వచ్చారు. యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటిది దోబికానా రజకులకు సంబంధించింది. ఇక్కడ ఏ కులం వాళ్ళు వచ్చారండి? అందరం వచ్చాం. మేము ఓసీకి సంబంధించిన వాళ్ళం, బీసీ, అట్లా ప్రతి ఒక్కళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇక్కడ అటెండ్ అయ్యాం. ఎక్కడ కూడా కులం మతం అనే పదాలకి తావు లేదు ఈ ప్రభుత్వంలో. మరి ఈరోజు చూస్తే పెట్రోల్ ఛార్జీలు గవర్నమెంట్ పెంచి జనాలు బాధుడు వ్యవహారంగా చేస్తా ఉన్నది. ఎక్కడ కూడా తగ్గిమన్నా కూడా తగ్గిట్లేదు, పేదల పని పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కమ్మా. అవునండి, నిజమే. పెట్రోల్ ధర కొంచెం పెరిగింది. ఎందుకు పెరిగింది అనేది జనాలు ఆలోచించాలిగా. ఇది ప్రభుత్వం మీద మచ్చపోయడానికి, మరకలేయడానికి తప్ప వేరేది కాదు. మన చుట్టుపక్కల బంగ్లాదేశ్ తో సహా 4 దేశాల్లో ఇప్పటికీ ఆధార్ కార్డు మీద ఒక మనిషికి ఇంతే పెట్రోల్ అని లిమిట్ వచ్చింది. ఇంత పెట్రోల్ మాత్రమే వాడాలి. ఆఖరికి రేట్లు కూడా ఆకాశాన్ని అండి. కానీ మన దేశంలో మాత్రమే ఇప్పటికీ కూడా ఫ్రీగా పెట్రోల్ వెళ్ళి పోయించుకుంటున్నాం. ఒక పక్కన యుద్ధం జరుగుతుంది, ఇంకో పక్కన గ్యాస్ గానీ, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ కొరత లేకుండా మనందరికీ కూడా అందుబాటులో ఉంచారు. నిజంగా దొరకట్లేదంట రాష్ట్రంలో, అటు గ్యాస్ బండ్లు దొరకట్లేదంటే ఇంకో పక్కన పెట్రోల్ కూడా మొన్నటి దాకా కూడా దొంగతనంగా అమ్ముకున్నారంటమ్మా. ఒక్క రోజు అది కూడా మేం చేసిన తప్పు, ప్రభుత్వంది కాదు. ఎందుకంటే పెట్రోల్ దొరకదేమో అన్న ఇదిలో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి ట్యాంక్ ఫుల్ చేయించేసుకుంటాం, డబ్బాలు కొట్టించేసుకుంటాం, తీసుకెళ్లిపోవడం. మరి కొరత వచ్చింది కదా, అది ఒక్క రోజే. రెండో రోజుకి మళ్ళీ మొత్తం సెట్ అయిపోయింది. అసలు ఎందుకు వచ్చింది జనాల్లో టాక్ తీసుకోండి. ఇది మత రాజకీయాలు, కుల రాజకీయాలు కాదు. ఇది జనాలను వేరు చేయడము లేదా ప్రలోభ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారే తప్ప జనాల్ని అభిప్రాయం తీసుకుంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళ అభిప్రాయం మీరు సేకరిస్తే అది నిజమైన వార్త. అంతేగాని మా ఎరిటోళ్ళ మీద బురద చల్లాలి అని అనుకున్నప్పుడు ఎన్నైనా మాట్లాడతారు. అంటే నిజంగానే ఈ గవర్నమెంట్ ట్యాక్సులు పెంచేసి పెట్రోల్ ఛార్జీలు పెంచుతూ ఉందమ్మా లేకపోతే? ఏ రేట్లు పెంచలేదండి. ఇంకా మా అందరికి కూడా ఇప్పటికి చెప్పాను కదా, 4 దేశాల్లో ఇంకా పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మాత్రం పెట్రోల్ చక్కగా విరివిగా దొరుకుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కొట్టించుకుంటున్నాం. గతంలో ఎలా ఉండేదమ్మా? గతంలో మరి ఛార్జెస్ పెరిగినాయా తగ్గినాయా? గతంలో కూడా పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి విపరీతంగా. అప్పుడు కూడా మేము అందరం అడిగాం కరెంట్ ఛార్జీలు తగ్గించండి అని. ఏనాడు తగ్గించలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు? అంటే ఇప్పుడు మరి ఇప్పుడు పెరిగినాయమ్మా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అంటారు ఈ 2 ఇప్పుడు ఏం పెరగలేదండి. ఇప్పుడు అంతా నార్మల్ గానే ఉంది. మాకైతే ఏం పెరగలేదు. రావాల్సిన పథకాలు వస్తున్నాయి. కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మాకు టీడీపీ పార్టీ చాలా బాగా చేస్తుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ రాబోయేది కూడా టీడీపీనే. అంత బలంగా ఎలా చెబుతారమ్మా? మేమే వస్తామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు, పోయినసారి కూడా చెప్పారు, కానీ 11 సీట్లకే పరిమితం అయిపోయారు. మరి ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళ మార్పు ఏమైనా వచ్చిందంటారా?
ఈ 2 ఏళ్ళు మారారంటారు అసలు ఏమన్నా వాళ్ళు? ఏమండి జగన్ గారి కింద ఉన్న ప్రతి ఎమ్మెల్యే గాని మంత్రి గాని మంత్రుల్లాగా ఎమ్మెల్యేలాగా అలా లేరు. ఒక రౌడీల్లాగా గోండాల్లాగా బిహేవ్ చేశారు. అదేందమ్మా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష రాజకీయాలు చేస్తుంది, ఎక్కడెక్కడ కక్ష రాజకీయాలు జరిగిన మాట వాస్తవమే. అది ఇది వరకు, ఇప్పుడు కాదు. ప్రెసిడెంట్ ఉన్న గవర్నమెంట్ లో కాదు. అదేంది మరి మహిళల మీద దాడులు ఈ గవర్నమెంట్ లో జరుగుతుంది? ఏ గవర్నమెంట్ లో అయినా జరిగిందండి. ఇప్పటికీ ఈ రోజుకి ఒక నిమిషానికి వచ్చేసి 4 రేపులు జరుగుతున్నాయని చదువుతున్నాం ఆడపిల్లల మీద. అది ప్రతి ఇయర్ పెరుగుతానే వస్తుంది. ఏ గవర్నమెంట్ కూడా అరికట్టలేకపోతుంది. అక్కడికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు మరి ఆడపిల్లల మీద ఇలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది తెలియదు. కానీ ప్రతి క్షణం ఇవి పెరుగుతూనే వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. బాధ్యత తీసుకుంటున్నారండి. ఎంతవరకు తీసుకుంటారు? మనం తీసుకునే జాగ్రత్తలో ఉంటది, మనం పెంచే పెంపకంలో ఉంటది, నడి రోడ్డు మీద ఆడపిల్లలతో చూసే చూపులో ఉంటది. ప్రతిదీ గవర్నమెంటే బాధ్యత అంటే ఎంతవరకు? మనలో కూడా ఉండాలి కదా. అంటే ఆ విధంగా అసలు గవర్నమెంట్ అని కసరత్తు చేస్తుందమ్మా మహిళల మీద దాడులు చేయకుండా ఉండడానికి? ఖచ్చితంగా చేస్తుందండి. ఖచ్చితంగా తీసుకుంది. మహిళల పైన దాడులు జరగకుండా అరికడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆగవు, జరుగుతాయి కూడా. మరి ఈ రోజు చూసుకుంటే దళితుల మీద కూడా దాడులు ఎక్కువ ఈ గవర్నమెంట్ లో జరుగుతా ఉన్నాయని చెప్పి అంటున్నారు. నిజంగానే దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతాయి? ఇవి దళితుల మీద జరిగే దాడులు కాదండి. ఇవి ఎస్సీ ఎస్టీ అనేది హిందువుల్లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు మారి క్రైస్తవంలోకి వెళుతున్నారు. ఈ హిందువుల్లో ఉన్న వాళ్ళకి క్రైస్తవంలోకి మారిన వాళ్ళకి పడట్లేదు. దానివల్ల మా మీద దాడులు అని చెప్పేసి ఒక పుకారు పుట్టిస్తున్నారు అంతే. అంతకు మించి ఏం లేదు. మరి ఇంకో పక్కన ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళలో అసలు మీకు ఏం మార్పు కనిపిస్తుందమ్మా? ఈ 2 ఏళ్ళు అసలు ఏం చేసింది గవర్నమెంట్? ఓ పక్కన వైసీపీ వాళ్ళని దాచుకున్నట్టు కానీ దోచుకుంటున్నారు. అమరావతి పేరు చెప్పి కానీ వేరే కంపెనీల పేరు చెప్పి దాచుకున్న మాత్రమే జరుగుతుంది తప్పితే ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 2 ఏళ్ళు అసలు మీరు ఏం చూసారు? నిజమేనండి. ఋషికేశ్ లో దాచుకున్నారుగా, దాచుకున్నారు. వైజాగ్ అంతా చూసాం కదా. అమరావతి డెవలప్ చేశారా? అది చంద్రబాబు గారు అమరావతి క్యాపిటల్ సిటీ అన్నారు కాబట్టి మేము చెయ్యం, మేము ఇంకో చోట పెడతాం. అంటే ఎవరికి ఉపయోగపడిందండి? ఎవరికి ఉపయోగపడిందండి? అమరావతి పాడు పెట్టేశాడు. వైజాగ్ తీసుకెళ్లి హైటెక్ సిటీ చేస్తానన్నాడు. ఋషికొండలోనేమో ప్యాలెస్లు కట్టాడు. ఎవరికి ఉపయోగం? వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రోజు దాచుకో ఎక్కడ దోచుకున్నారు, ఎక్కడ దాచుకున్నారు అవి కూడా బయట పెట్టి ప్రూఫ్స్ తో చూపించమనండి. అప్పుడు మేము నమ్ముతాం. మరి ఈ రోజు పక్కన ప్రధానమంత్రి గారు అన్న పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగకుండా చూసుకోవాలంటే మనం ఆదా చేయాలని చెప్తా ఉంటే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ హెలికాప్టర్లో తిరుగుతున్నారు, కింద తిరగట్లేదు, ఆదా ప్రజలకి చేయమని చెబుతున్నారు, వాళ్ళు ఎక్కడ పాటించట్లేదని మాట్లాడుతున్నారు. నిజంగానే వాళ్ళు పాటించట్లేదు అంటారు? ఒక చంద్రబాబు లోకేష్ మాత్రమే కాదు, ఆఖరికి మోడీ గారితో సహా ఆయనకున్న సగం ఎస్కార్ట్ ఉంటారు కదా, వాళ్ళని కానీ వెహికల్స్ కానీ మొత్తం తీసేశారు. మిగతావి మరి వాళ్ళు వాడుకోవాలి కదండి. దేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళు పర్యటనలు చేయాలి, తిరగాలి, కంపల్సరీ వాళ్ళ నీడ్ కదా అది. మరి అవి కూడా లేకుండా కాలినడుగుతా వెళ్ళమని చెప్పడం అనేది పద్ధతి కాదు. మరి ఇంకో పక్కన చూసుకుంటే అసలు రాష్ట్రం పెట్టుబడులు ఏమాత్రం వచ్చినాయంటారు? నిజంగానే ఎవరికి ఉపయోగపడుతుంటారు వచ్చినాయి? ఏమండి ఎందుకు పెట్టుబడులు రాలేదు? అసలు చంద్రబాబు గారి చూస్తేనే పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రంలోకి. ఎక్కడో దాకా ఎందుకు? బీజేపీ గవర్నమెంట్ లో మోడీ గారు ఇప్పుడు విదేశీ పర్యటనకి వెళ్తే మన పూర్వకాలం తాళపత్రాలు వెనక్కి తిరిగి ఇచ్చేసారు అని చెప్పేసి లండన్ లో బ్రిటిష్ వాళ్ళు నేను చూసాను, నేను వార్తల్లో. ఏ గవర్నమెంట్ లో తీసుకురాగలిగింది? ఎవరు తీసుకొచ్చారు? 1000 తాళపత్రాలు పైగా ఉన్నాయంట. అవన్నీ మోడీ గారికి ఎందుకు ఇచ్చారు? ఎంత ఆయన ఇతర దేశాలతోటి ఎంతగా సాన్నిహిత్యంగా ఉంటే, వాళ్ళని ఎంత కలుపుకుంటూ పోతే ఈ విధంగా మనం ఉంటున్నాం. మన పెట్రోల్ ట్యాంకులు మాత్రమే ఎలా విడుదల చేస్తున్నారు? ఎలా మనకి ఇంత ఫ్రీగా గ్యాస్ అది వస్తుంది? ప్రతి దానికి కూడా బీజేపీ గవర్నమెంట్ కానీ ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ కానీ సాయశక్తిలో కృషి చేస్తున్నారు కాబట్టే మన దేశం ఈ రోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది. మరి రాబోయే రోజులు ఎవరు గెలుస్తుంటారు? 2029 100% కూటమి ప్రభుత్వమే, అందుట్లో ఏ డౌట్ లేదు. అంటే మేము గెలుస్తాం, వాళ్ళు కరాగండి చెప్తా ఉన్నారు కదా. 11 సీట్లేగా పోయినసారి గెలుస్తామని చెప్పినా గానీ ఈసారి అంతే. అంతకంటే మించి రావంటారా? అంతకు మించి ఏం రావు.